విశాఖలో ప్రైవేట్ కాలేజీ నిర్వాహకం ఉద్రిక్తతకు దారితీసింది. ఫీజులు కట్టించుకుని కాలేజ్ తెరవడం లేదంటూ ఎంవీపీ కాలనీలో ప్రైవేట్ జూనియర్ కాలేజ్ దగ్గర విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆఫీస్ ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన కాలేజ్ తెరవకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేరెంట్స్ చెబుతున్నారు. అయితే అనుకున్న స్థాయిలో అడ్మిషన్లు జరగకపోవడం వల్లే కాలేజ్ రీఓపెన్ చేయలేదని యాజమాన్యం చెబుతోంది. ఫుడ్ పెట్టినప్పుడు స్టాఫ్ కూడా తిన్నారండి. ఫుడ్ పెట్టినప్పుడు స్టాఫ్ కూడా తినప్పుడు మాకు డబ్బులు క్లాస్ చూసుకోవడమేనండి. అన్ని రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ నాకు సంబంధం. ప్రిన్సిపల్ డైరెక్ట్ చూసుకోండి. నాకు ఇస్తే నేను చూస్తాను. ఇక్కడే పెట్టినా నేను ప్రతి ఒక్కరికి పనుల దగ్గర నుంచి అందరికీ తెలుసు.